శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. హైదరాబాద్లోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనం విజయ్తో పాటు ఆయన కుమారుడు కార్తిక్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ వైఎస్ జగన్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరితో కాసేపు మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారు కానివ్వండి, ప్రతి ఒక్కరి అనుమతి తీసుకొని వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నన్ను కార్యోన్ముఖుడిని చేసినందువల్ల నేను మా జిల్లా ఈరోజు మన పార్టీ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, పూర్తి యంత్రాంగం శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా నన్ను ఈ పార్టీలోకి సమిష్టిగా ఆహ్వానించడం జరిగింది. ఎక్కడ కూడా నాకు నెగటివ్ అప్రోచ్ లేదు. అందరూ కూడా సంతోషంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి వారందరితో కూడా నేను సమన్వయపరుచుకొని నా వాళ్ళనందరినీ కూడా సమన్వయపరిచి ఈ పార్టీని అత్యంత బలోపేతమైనదిగా నెల్లూరు జిల్లాలో తీర్చిదిద్దేదానికి నా వంతు భాగస్వామ్యాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వారి కుమారుడు, వారి స్నేహితులు, మిగతా అనుచరులు అందరూ కూడా చేరినారు. కొందరు మాత్రమే వీళ్ళంత త్వరగా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే సందర్భంలో వీళ్ళు త్వరగా ఆయన మొత్తం క్యాడర్ అంతా కూడా చేర్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అక్కడ 17 మంది సర్పంచులు రూరల్ మండలంలో ఉంటే 10 సర్పంచులు విజయ్ కుమార్ రెడ్డి గారి ఆయన గెలిపించుకున్నారు. వాళ్ళందరూ కూడా 10 మంది కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. అందువల్ల తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడిషనల్ స్ట్రెంగ్త్ తప్పనిసరిగా పార్టీ జనరల్గానే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ కుమార్ రెడ్డి గారి చేరికతోటి ఇంకా బలోపేతం అవుతుంది. జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వారి కుమారుడు ఆనం కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి రాకని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేదానికి, వచ్చే ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించేదానికి అందరం కూడా సమైక్యంగా కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటాం.